లోక్సభ స్పీకర్ పదవికి నామినేషన్ మరికాసేపట్లో ముగియనుంది. దీంతో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమిల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను అధికార పక్షం, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో ఎన్నుకుంటున్నాయి. ఈసారి ఏం జరుగుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటిస్తే లోక్సభ స్పీకర్ పదవికి దేశ చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయాన్ని కుదిర్చేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలతో చర్చలు జరిపారు. ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపారు. కాగా లోక్సభ స్పీకర్ పదవి మరోసారి ఓం బిర్లాకే దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ స్పీకర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ జరగనుండగా రేపు ఎన్నికలు జరుగుతాయి. आसाराम मी संदीपान आसाराम बुमरे लोकसभेचा सदस्य म्हणून निवडून आलो असल्याने परमेश्वरास स्मरून शपथ घेतो की मी विधीद्वारा स्थापित भारतीय संविधानाप्रती अनन्य श्रद्धा व निष्ठा बाळगीन. भारतीय सार्वभौमत्वाचे आणि भारतीय एकतेचे निर्धाराने रक्षण करीन आणि जे कर्तव्य आता मला प्राप्त होत आहे ते नेकीने पार पाडीन. श्री भास्कर मुरलीधर भागरे. मी भास्कर जयवंताबाई मुरलीधर भगरे लोकसभेचा सदस्य म्हणून निवडून आलो असल्याने परमेश्वरास साक्षी ठेवून शपथ घेतो की मी विधीद्वारा स्थापित भारतीय संविधानाप्रती अनन्य श्रद्धा व निष्ठा बाळगीन. भारतीय सार्वभौमत्वाचे आणि भारतीय एकतेचे निर्धाराने रक्षण करीन आणि जे कर्तव्य आता मला प्राप्त होत आहे ते नेकीने पार पाडीन. जय हिंद, जय संविधान, जय महाराष्ट्र, रामकृष्ण हरी. श्री राजाभाऊ पराग प्रकाश वाजे.